ఎప్పటి నుంచి ఉన్నారు? ఏంది మీ కష్టాలు? సాయంత్రం 6 గంటలకు వచ్చినామన్నా మేము. 6 గంటలకు వెళ్ళి మార్నింగ్ సాయంత్రం 6 o'clock వచ్చినాము. 6 గంటలకు వచ్చినాము. 6 గంటలకు వచ్చినాము. ఇంకా మాకు నీళ్ళు లేదు, ఫుడ్ బెడ్ ఏది లేదు, ఇంకా నిద్ర లేదు. అట్నే మా బాధలు ఎవరు, ఈ దోమలు కరుస్తున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది. ఆ గ్యాస్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అయిపోతుంది? ఇప్పుడు మేము దాదాపు ఒక 1000-2100 బండ్ల సీరియల్లో పెట్టినా కానీ మేము దగ్గర పోగానే ఒక 50 బండ్లు, 30 బండ్లు, 40 బండ్లు ఉన్నప్పుడు కింద గ్యాస్ అయిపోతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసి మళ్ళీ వేరే బంకు పెట్టేటానికి అడిగిపోయినాక 2000-3000 బండ్ల లైన్ ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే పరిస్థితి ఉంది. మాకు అన్నము, మా పిల్లలు ఎక్కడున్నారు ఏమన్నది మాకిన ఏది లేకుండా అయిపోయింది. ఇంకా ఏదో కూలీ నాలుకైనా చేసుకునే తప్ప ఈ ఆటో మీద పాయదలు లేకుండా అయిపోయింది. గవర్నమెంట్ గా ఏం స్పందిస్తలేదు. ఎవరన్నా కాస్త మీకు హెల్ప్ అయినట్టు కొంచెం వాటరు, అన్నము ఆ రకంగా అయినా కొంచెం హెల్ప్ చేసేటోళ్ళగినా లేరు. దీనికి వచ్చి మళ్ళీ ప్రభుత్వం ఏం స్పందించట్లేదన్న. ఎల్పిజి గ్యాస్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. డ్రైవర్లు మనగానే విన్నారు న్యూస్లో, టవర్ ఎక్కారు, ఇద్దరు టవర్ ఎక్కి మీదకి వెళ్ళి చనిపోదామని చెప్పి. ఆ పరిస్థితి కన్నా ఘోరం ఉంది. ఇప్పుడు ఏదన్నా మేము హై టెంపర్ వైర్లు పట్టుకుని ఈ ఒక్క ఆటో టచ్ చేసినా అందరు చచ్చిపోయేంత ఇబ్బంది పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం బాత్రూమ్ వచ్చినా మనకి ఇల్లు దగ్గర లేదు, ఆకలి అవుతున్నా కానీ ఎవడు తెచ్చి అన్నం ఇచ్చేటోడు లేడు. ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఉన్నది ఇక్కడ ఆటో నగర్లో ఉన్నాం కదా, ఒక్కొక్కరు ఇప్పుడు మన హైత్ నగరు బండ్ల కూడా అంత దూరంకి వెళ్ళిగానే వస్తున్నాం. సిటీ దాదాపు 40-50 కిలోమీటర్ల చేసి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది డ్రైవర్లకు. కొంచెం గవర్నమెంట్ కింద మనకు హెల్ప్ చేయాలని చెప్పి, బంకోళ్ళు కింద తొందర గ్యాస్ తెప్పించి కొంచెం ఆటో వాళ్ళను కోఆపరేట్ చేయాలని చెప్పి పోలీసు వాళ్ళకు, మీడియా మిత్రులకు అందరికీ మేము ఒక సూచన. మీకు ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత ఆటో వాళ్ళని మేము చూసుకుంటాము, మీకు నెలకి ఇంత పైసలు ఇస్తాము అని చెప్పారు. ఎంతమందికి పైసలు వచ్చింది? మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ఆటో డ్రైవర్లు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ మేము ఎంతో కొంత చదువుకుని ఉన్నాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు అని చెప్పి మేము ఏదో అనుకుని ఎంతో చేసినాం. ఆటో డ్రైవర్లు మేము మామూలు కాదు, పాటలు పెట్టుకుని అయినా ఊర్లో వెళ్ళి మేము ఎంతో కొట్లాడి కానీ అది చేసి మేము తండాలలో ఊర్లలో మొత్తం ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది, మేము మంచిగా ఉంటామని అనుకున్నాం. కానీ మరీ ఇంత ఘోరంగా అవుతాం, ఈ ఫ్రీ బస్సులు పెట్టి ఆటో వాళ్ళని చంపేస్తారు అన్నట్టుగా అంతా మమ్మల్ని టెర్రరిస్ట్ కన్నా ఎక్కువ ఆ విధంగా చూస్తున్నారన్న. మాకు ఏదన్నా కొంచెం గవర్నమెంట్ కింద 10,000 ఇస్తామన్నారు, 10,000 కాడ ఒక 5,000 ఇచ్చైనా ఆదుకోవాలి. కాస్త ఈ ఇబ్బందిలో ఉన్నాం, 2-3 వేల బండ్లు ఉన్న కాడ కొంచెమన్నా మాకు కొంత హెల్ప్ చేసి కొంచెం వాటరు, అన్నము ఏదో ఆటో డ్రైవర్లు ఏదన్నా అంత ఇబ్బంది పడుతున్నారు కదా అని ఒక గవర్నమెంట్ ఒక ఆఫీసరా ఎవడైనా వచ్చి ఇంత మమ్మల్ని పలకరించే వాళ్ళు ఎవరు లేరన్నా. మేము గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నాం, మాకు బరాబర్ ఆటో డ్రైవర్లను మంచిగా మిమ్మల్ని ఎట్లా చూసుకొని మేము ఇప్పటికిన్న ఓట్లు వస్తే ఇప్పటికిన్న పోయి కొట్లాడి మీకు ఓట్లు వేపిస్తున్నాము. మేము కింద ఆటో డ్రైవర్లు తిరగబడితే నెక్స్ట్ టైం మాత్రం గవర్నమెంట్ ఏడ ఉంటుందో మీకే తెలిసి ఉంటుంది. అది నువ్వు దొక్కుకుంటూ పోతున్నావు అని చెప్తున్నావు, అది మాకు సంతోషమే. నువ్వు ఎవరిని దొక్కుతున్నావు అనేది బాగుంది, మేము కాదనట్లే. నీకన్నా పెద్దోళ్ళు ఉన్న వాళ్ళని దొక్కుతున్నావు, వాళ్ళని దొక్కు మాకు పర్వాలేదు. కానీ మమ్మల్ని తొక్కకుండా ఒకటి మమ్మల్ని కొంచెం మీరు కనిపెట్టి బయటకు ఉంటే మిమ్మల్ని ఆశీర్వాదిస్తాం. లేదంటే మాత్రం మేమే తిరగబడి తొక్కితే నష్టం కింద మిగలకుండా అయిపోతావు. అందుకే ఒక్కసారి మమ్మల్ని స్పందించి కొంచెం మా మీద ప్రేమ చూపించి, దయ చూపించి మమ్మల్ని ఓలా ఊబరు అన్న ఈ పరిస్థితుల్లో కన్నా ఓలా ఊబర్ వాళ్ళు 15 రూపాయలు 12 రూపాయలు అంటున్నారు అన్న. ప్యాసింజర్లు పెట్రోల్ మీద పోవాలి, డీజిల్ మీద పోవాలి, మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం అని ఓలా ఊబర్ వాళ్ళని గవర్నమెంట్ ఎందుకు స్పందించలేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు? గవర్నమెంట్ నిద్రపోతుందా? గవర్నమెంట్కి ఏమైంది? ఓలా ఊబర్ ర్యాపిడో వీళ్ళు మొత్తం కమిషన్ కోసం తింటున్నారు అన్న. గవర్నమెంట్ కమిషన్ తింటుంది. ఒక్కరోజు నువ్వు ఒక్క బుకింగ్ 30 రూపాయల బుకింగ్ తీసుకున్నా కానీ అతను ఏం చేస్తుండే, 30 రూపాయలు ఛానల్ వేస్తుండే ఒక రైడ్కే 30 రూపాయలు. అంటే ఏమన్నా ఓలా ఊబర్ ర్యాపిడో ఎంత ఎవరు కట్టాలి, ఎవరు చేయాలి? మాకు వచ్చేది ఏంటి? దీంట్లో ఏం లేదు. దీంట్లో గవర్నమెంట్ మాత్రం కంపల్సరీ దిగి రావాలి. దిగి రాకపోతే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని మా సూచన, ఆటో డ్రైవర్ల సూచన. మీ అందరు కలిసి ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరు కలిసి ఏం లేదు, మొత్తం గ్యాస్ మొత్తం ప్రాబ్లం క్లియర్ కావాలి. మేమందరు కలిసి అనేది పొన్నం బస్సు మంత్రి పొన్నం, ఆయన బస్సే అంటారు, ఆయన పేరే బస్సు. ఆ బస్సు
పంచర్ అవుతుంది, చూసుకోకపోతే మాత్రం పంచర్ అవుతుంది. మమ్మల్ని పట్టించుకోకపోతే మాత్రం బస్సు పంచర్ చేస్తాం. రోజు వరకు ధర్నా అయితే మాత్రం ఖచ్చితంగా రోజు ఇబ్బంది ఎక్కువ ఉంది. రోజు దోమలు చెద్దరు ఉందా, మా బండ్లలో ఒక చెద్దరు ఉందా, మేము అన్నం తిన్నామా? ఇప్పుడు అన్నం కూడా ఒక డ్రైవర్ ఇట్లా పోయి వస్తే ఆ డ్రైవర్ ని ఆడ బండి పెట్టనేసి బాత్రూమ్ వస్తుంది అని ఒక డ్రైవర్ బయటికి వెళ్ళిండు. బయటికి వెళ్తుంటే ఇంకా 200 బండ్ల లైన్ లో ఉన్నోళ్ళు ఉరికొచ్చి ఎవరో ఇరికిరు అంటే పాపం ఆయనకు జ్వరం వస్తుందా, ఆకలి అవుతుందా, బాత్రూమ్ వస్తుందా, ఈడ కూర్చుంటే ఎవరన్నా కూర్చొని ఇస్తారా బాత్రూమ్? ఎవరి ఇల్లు ఉందని కూర్చోబెడతారు. ఒక బండి పోయి మళ్ళీ వస్తే లైన్ లో పెట్టనిస్తారు, మళ్ళీ ఆయన ఏడుకోవాలి. రేవంత్ రెడ్డి పెట్టిన పథకాలలో పన్నీరు మాకేం అక్కరొద్దు, కానీ బోలా ర్యాపిడ్ పెంచాలి. గ్యాస్ గ్యాస్ 60 రూపాయలు ఉన్న గ్యాస్ 60 రూపాయలు 63 రూపాయలు ఉన్న గ్యాస్ 63 రూపాయల ఉన్న గ్యాస్ ఈ రోజు 94-95 రూపాయలు అంటే ఏందన్నా? ఎందుకు గవర్నమెంట్ చెప్పదా? ఎందుకు చేస్తారు? ఒకసారి 10 రోజుల వరకు అసెంబ్లీ నడుస్తుంది, ఒక్కసారి ప్రెస్ మీట్ ఇవ్వాలి. అసెంబ్లీలో అయినా ఆటో డ్రైవర్లని ఇప్పుడు లైన్ పోతుంటే మీ కళ్ళల్లో కనిపిస్తుందా? లేదా ఎవరన్నా మీకు మీ లోకల్ ఎమ్మెల్యేలు మీకు చెప్పట్లేదా? అట్లా కాదన్నా, మీరు ఎప్పుడు మీ లోకల్ ఎమ్మెల్యే దగ్గర పోలేదా? ఒకసారి అన్న ఎమ్మెల్యేలు నేను ఒకటే చెప్తున్నా, ఏ ఎమ్మెల్యే అన్నా సంథింగ్ మాకేం భయం లేదు, ఎవరితోనైనా మేము ఎవరి సొమ్ము ఏం తింటలేము. ఒకటే వాళ్ళకు ఓటు అవసరం ఉన్న రోజులే ఓటు బ్యాంకు డబ్బు పట్టుకొని వస్తారు, సారా ప్యాకెట్లు మందు ప్యాకెట్లు అవి పట్టుకొని వస్తారు. అరే నీకు ఇది చేస్తా అది చేస్తా ఇది చేస్తా అంటే చెప్తారు వాళ్ళకు. ఓటు పడి ఒక్కసారి ప్రమాణ స్వీకారం అయిందంటే పక్కోడు ఎక్కడన్నా చవని. మరి నెక్స్ట్ టైం మళ్ళీ అదే రిపీట్ చేస్తే మీరేం చేస్తారు? నెక్స్ట్ టైం బెటర్ లక్ చెప్పినాం కదా. మందు సారా పైసలు అట్లనే చేస్తే మళ్ళీ అట్లనే గొర్రెల్లాగా చేస్తారా, లేకపోతే ఆలోచన? మేము బూత్ అయితే ఏం మాట్లాడదలుచుకోలేదు. రేవంత్ రెడ్డి ఎట్లా తొక్కుకుంటూ పైకి పోయిండో మేము కింద తొక్కుకుంటూ ఎట్లా రావాలో, ఎమ్మెల్యేలను ఎట్లా తొక్కుకుంటూ పోవాలో అది మా దగ్గర గుణపాఠం ఉంది, మేము చూసుకుంటాం. అది ఇప్పుడు ఉన్న డ్రైవర్లు ఏమంటారు అంటే ఇప్పుడు ప్రాబ్లం అయినప్పుడే వీళ్ళది మైండ్ గుర్తుంటది, తర్వాత అన్ని మర్చిపోతారు. వీళ్ళకి పైసలు పెట్టేసి తాగుడు పెట్టేస్తే అన్ని మర్చిపోతారు, ఏం గుర్తు పెట్టుకోరు. వీళ్ళు అనుకున్నది ఒకటే, ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక సార ప్యాకెట్ అంతే వీళ్ళు అనుకునేది. ఓటేస్తారు, తర్వాత మనం బయటపడదాం. తర్వాత 5 సంవత్సరాలు ఎవరమ్మన్నా దెంగించుకోరని వదిలిపెడతారన్న మమ్మల్ని. ఆ స్థాయికి మాకు రాకుండా మమ్మల్ని మంచిగా చూసుకుంటే చాలా అని చెప్పి మేము గవర్నమెంట్ ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఫ్రీ బస్ పెట్టినావు కదా, ఫ్రీ బస్ ఎడబెట్టాలి. ఫ్రీ బస్ పెట్టినావు కాదు భయ్యా, ఫ్రీ బస్ పెట్టినావు, ఫ్రీ బస్ ఎడబెట్టాలి. నువ్వు పల్లెటూరులో పెట్టాలి. ఈడికెళ్ళి ఈడ జాబ్ చేసుకునే 60,000 70,000 ఆమెకు జీతం వస్తుంది. 60,000 70,000 జీతం వచ్చే ఆధార్ కార్డు ఎందుకు పెట్టినావు? గవర్నమెంట్ అమ్మాయికి ఇట్లా జరిగినాక ఇది పాస్ ఉంది, నీకు ఒక సోర్స్ లేదా? నీ వెనక ఉన్న వాళ్ళు చెప్తలేరా నీకు పెద్ద మనుషులు? అరే ఒక కార్డు ఇస్తే, ఒక ఐడి ఇస్తే గవర్నమెంట్ అమ్మాయి ఈమెకు టికెట్ ఉండాలి, లేకపోతే వేరే వాళ్ళు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకు వేరే కార్డు ఇవ్వాలి. ఇప్పుడు మనకు గృహ పథకం ఏదో ఒక మనకు ఫ్రీ, మరి మేము ఎడుకోవాలి. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ వస్తే బస్సులు మైకులు పెట్టుకొని పెద్ద పెద్ద మైకులు పెట్టుకొని 5 బస్సులు ఎక్కిస్తారు. ఆడికి పోయినా తెల్లారు కూర్చొని ఏం లేదు హల్లా ఊబర్ అన్నట్టే మనం మొక్కి రావాలి. ఇంకా అంతే, శ్రీరామచంద్ర అనుకుంటా ఏడ్చుకుంటూ రావాలి. ఇది తప్ప ఏం లేదన్నా. ఆటో డ్రైవర్లకు మరీ అన్యాయం అంటే మామూలు అన్యాయం కాదు ఇది. ఎప్పుడు పడని జీవితంలో ఇన్ని సంవత్సరాలు 2004కి వెళ్ళి నేను ఆటో ఫీల్డ్ లో ఉన్నా. 2004 ఇప్పటికి అంత ఇబ్బంది నా జీవితంలో చూడలే అనుకుంటాను నేను. కొంచెం 2008లో నేను 97 డ్రైవర్ని, 97 డ్రైవర్ని. అయితే 2007లో సిఎన్జి గ్యాస్ అట్లా లైన్ ఉండే, దాని ప్రకారము సిఎన్జి బదులు సిఎన్జి మంచిగా దొరుకుతుంది, ఎల్పిజికి ఏమైంది సార్? ఏమైనా మోసం చేసినావా? ఏమైనా తిన్నామా ఎవరిదానా? మళ్ళీ బ్లాక్ లో దొరుకుతున్నాయి, బ్లాక్ లో ఎక్కువ రేట్ ఏందన్నా? బ్లాక్ అంటే ఏంది? మీకు మనీ దొరుకుతుంది బ్లాక్ గా, మాకు దొరకదు. మాకు దొరకాలంటే 5,000 6,000 అంటుండే, ఎవడిస్తాడు? నువ్వు ఇస్తావా?
ఎవడిస్తాడు 5,000కు? 5,000 మేము సంపాదిస్తాం ఒక కుండలో, ఒక బ్లాక్ కుండలో 5,000 రూపాయలు మేము చేస్తామా? చేయలేం కదా. మా ఇంట్లోనే వండుకోలేక మేము రైస్ కుక్కర్ పెట్టుకొని కట్టెల పొయ్యిలు పెట్టుకొని చేసుకొని తింటుంటే బ్లాక్ లో అదేలా అంటారు? అదేలా అది కరెక్ట్ కాదు కదా. అట్లా అవుద్ది అంటే అక్కడ దొరుకుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు దొరుకుతలేదా అని అడుగుతున్నారు. బ్లాక్ లా దొరుకుతున్నప్పుడు వైట్ లో ఎందుకు దొరుకుతలేదా అని ప్రశ్నిస్తున్నారు. దానికి ఏం చెప్తారు అంటున్నా? చెప్పేదేం లేదు. బయట దేశాలలో మంచిగా సీఎంలు వాళ్ళు మంత్రులు వాళ్ళు మంచిగా స్పందించి టైట్ చేస్తారు బంకోళ్ళకు. ఒకటే అన్న, బంకు వాళ్ళు డబ్బు పెట్టి రిస్క్ పడి మేము తేమన్నట్టు ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళు. సో ఏంటంటే గవర్నమెంట్ బంక్ వాళ్ళకు గవర్నమెంట్ రేట్ కొడుతున్నారు కాబట్టి ప్రైవేట్ బంక్ వాళ్ళకు పీరియడ్ ఇచ్చి వాళ్ళతో కొట్టిస్తున్నారు. అయితే ఒకటే వీళ్ళు ఆలోచించేది ఏంటంటే, మేము ఆటో డ్రైవర్లు మన కింద అనుకున్నాం కూర్చొని, ఏ బంకులా గ్యాస్ కొట్టారో ఆ బంకును మాత్రం సీజ్ చేయాలి, లైసెన్స్ రద్దు చేయాలి. చేయని వెడల మేము ఆటో డ్రైవర్లు అంతా తెగబడి ఆ బంకు దగ్గర ధర్నా చేసి ఆ బంకుని ఏదో ఓనర్తోనే లేకపోతే ఎవరు వస్తారనేది సీఎంఆ పిఎంఆ తర్వాత మేము కాస్త మేము అనుకుంటున్నాము. కాకపోతే ఎందుకులే సరేలే 2,000 బండ్లు ఉండని 1,000 బండ్లు ఉండని. ఇప్పుడు మేము వచ్చి 6 గంటలకు వచ్చినాం కదా, మళ్ళీ రేపు నైట్ 6 అవుతుంది. 24 అవర్స్ అన్న. 24 అవర్స్ దగ్గర మాకు ఫుడ్ ఏంది, బెడ్ ఏంది, బాత్రూమ్ ఏంది, టాయిలెట్ ఏంది, ఎవడు ఇప్పుడు ఈ గల్లీలో పెట్టినాం. గల్లీ వాళ్ళు మాకు ఎంత న్యూసెన్స్. పాపం వాళ్ళు ఇప్పటికన్నా వాళ్ళని మొక్కాలనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనము బండి స్టార్ట్ అయిపోతుంటే వాళ్ళకి మేము జాబ్ చేసేటోళ్ళు ఉంటారు, మంచి చెడు ఉంటారు, వాళ్ళకి ఇష్టం. ఏ బాబు ఇక్కడ గల్లీలో ఎందుకు అంటారు వాళ్ళు. అయినా కానీ ఏదో మా దిగమింగి మా రక్తాన్ని, ఇప్పుడు పాత రోజుల్లో రక్తంతో నడుపుతున్న వృక్ష అని ఒక సాంగ్ ఉంది. ఇప్పుడు ఈయనగిన అదే పని చేస్తుండు. మళ్ళీ రక్తంతోనే నడపవలసిన పరిస్థితి తెచ్చిండు. మళ్ళా ఫైనల్ మాట ఏమంటారు? ఒకటి ఏం లేదన్న, గవర్నమెంట్ దిగి రావాలి. మా గ్యాస్ కానీ మాకు ఆటో డ్రైవర్లకు ఆయన 10,000 ఇస్తా అన్నాడు కదా, ఆ 10,000 కంపల్సరీ ఇవ్వాలి. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలనేదే మా డిమాండ్. ఓకే, థ్యాంక్ యూ.